హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. రమగారు దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ యొక్క విశిష్టత, పూజా విధానం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందామండి. ఏటా ఏటా వచ్చే దీపావళి ప్రతి సంవత్సరం మనకు కొత్తగానే. అవును. దీపావళి పండుగకి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తారు జయ. నరకాసుర సంహారం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడిగా వెళ్ళి రాక్షస సంహారం చేశాక ప్రజలందరూ ఆనందోత్సాహాలతోటి దీపాలు పెట్టుకున్నారని మన ప్రఖ్యాత గాథ. రాముల వారు ఈ రోజున రాజ్యాభిషేకం చేసుకున్నాడు, ఇక్కడికి తిరిగి వచ్చారని, అయోధ్యకి తిరిగి వచ్చారని అదొక గాథ. విక్రమ శకం ఈరోజే ప్రారంభమైందని అది ఇంకో గాథ. లక్ష్మీదేవి జన్మించింది ధనత్రయోదశి నాడు. ఆ తర్వాత ఈ రోజున మొత్తం ప్రపంచమంతా ఆనందం వెల్లి విరిసిందని అదో గాథ. ఎన్నో గాథలు చెప్పుకుంటాం. ఈ అన్ని గాథలతోటి కార్తీక మాసానికి ముందొచ్చేటువంటి ఆశ్వేజ మాసపు చివరి రోజున దీపాల పండుగ చేసుకోవటం మన ఆచారంగా భారతదేశం అంతా. అవునవును. ఈ జాతి ఆ జాతి తేడా లేకుండా, అందరూ ప్రాంతాల వారీగా ఏ మార్పులు లేకుండా రాత్రి దీపాలు పెట్టుకోవటము, టపాసులు కాల్చుకోవటము, ఇది మొదలు దీపాలకి ఈ రోజు నుంచి. అయితే ఇది వాతావరణంలో వచ్చేటువంటి ఎన్నో రకాల మార్పులకి ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఇలా చేయటం వల్ల చాలా ఇబ్బందులు తొలుగుతాయని, అనారోగ్యాలకి అవకాశం వచ్చేటువంటి ఈ మాసంలో కార్తీకానికి ముందు రోజు మనం ఈ నీళ్ల వల్ల అక్కడక్కడ స్టాగ్నేట్ అయిపోయిన వాటర్ వల్ల, అప్పుడే ప్రారంభమైన చలి వల్ల వచ్చేటువంటి చాలా రకాల ఇబ్బందుల్ని అధిగమించడానికి విస్తారంగా దీపాలు పెట్టడం, విస్తారంగా టపాసులు కాల్చటం, భూమి మీద దీపాలు పెట్టుకుంటాం. ఆ దీపకాంతి ఎంత దూరం ప్రజ్వరిల్లితే అంత మటుకు ఇవి పోతుంది. ఎంత మటుకు ఉంటే అంత మటుకు చీకటి తొలగిపోయి, ఆ తర్వాత ఈ దీపధూమం వల్ల, దీపాలు పెట్టడం వల్ల వచ్చే పొగ, నువ్వుల నూనె కాలటం వల్ల ఒక రకమైన పొగ వస్తుంది. నిజానికి నూనె పొగ ఇట్లా పీలిస్తే జబ్బు, కానీ అది వాతావరణంలో చేరితే వాతావరణానికి మంచిది. రాబోయే చలికాలాన్ని బీట్ చేయటం కోసం ఇలా ఇన్ని దీపాలు పెట్టడం. టపాసులు కాల్చేసరికి ఆ టపాకాయలు కాలుస్తారు. అన్ని చోట్ల టపాకాయలే. టపాకాయల భూచక్రాలు ఉంటాయి, మతాబులు ఉంటాయి, ఎన్ని రకాల చిచ్చుబుడ్లు ఉంటాయి. అవునవును. ఆకాశానికి మింటికి ఎగిసేటువంటి రాకెట్ లాంటివి, తాటాకు టపాకాయలు అవి కాల్చేవాళ్ళని చిన్నప్పుడు. ఇది వరకట మొదటి కాలంలో శబ్దాలు చేసేవాళ్ళు. ఈ టపాసులు అవి లేని కాలంలో ఇది పెద్ద పెద్ద డప్పులు, డమరుకాలు అవి మోగించేవాళ్ళు. ఇళ్లల్లో కూడా పళ్ళని మీద దీన్ని పెట్టి కొట్టేవాళ్ళు. శబ్దం, ఆ శబ్దం వల్ల కూడా చాలా రకాల క్రిమికీటకాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనది అది కాలుష్యంగా పరిణమించేసింది మన కథ. అవునండి. కాలుష్యం దాకా వెళ్ళకడ్డా. అప్పుడు కాలుష్యాలు ఏముండేవి, విపరీతంగా శబ్దాలు మోగించేవాళ్ళు. ఆ శబ్దంతో దిక్కుల్లో పేరుకుపోతున్నటువంటి రకరకాల చీకటి శక్తులు, రకరకాల క్రిములు అవన్నీ తొలగిపోయేవి. దీపాలు ఎలాగూ పెట్టుకునేవాళ్ళు. ఆ కాలం నుంచి అట్లా పెట్టుకుంటూనే వచ్చారు. మనము ఏటా ఏటా మార్చుకుని నువ్వులు నేను దీప శ్రేష్టం అంటే ఆ దేవుడి దగ్గర ఒకటి పెడదాంలే, బాకెట్లో చక్కగా క్యాండిల్స్ బాగుంటాయి, ఫ్లవర్ క్యాండిల్స్, ఆ క్యాండిల్స్, ఈ క్యాండిల్స్, ఫ్లోటింగ్ క్యాండిల్స్, ఇలా రకరకాల క్యాండిల్స్ తోటి పెట్టుకుంటాం. కానీ ఈ కాలం మనము దీపావళి దీపాలు పెట్టుకోవటం, ఇక్కడి నుంచి నెల రోజులు మనం దీపాలే పెట్టుకోవటం ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఏంటంటే జీవశక్తి తగ్గిపోతుంది వాతావరణంలో. వర్షాలు తగ్గిపోతాయి. అవును. వర్షాలు తగ్గి చలి మొదలవుతుంది. ఈ చలి 3 నెలలు పూర్తిగా చలిలో ఉంటాం మనం. 4వ నెల కూడా ఉంటుంటాం. జనవరి ఫిబ్రవరి దాకా చలి ఉంటుంది. శివరాత్రి దాకా చలే కదా. అవును. మనకి 4 నెలలు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలల పాటు చలిగానే ఉంటాం. ఈ చలిని బీట్ చేయడం కోసం మనకి శరీరంలో ఇప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిషాస్త్ర రీత్యా కూడా గ్రహరీతుల దాన్ని బట్టి కూడా సూర్యుడు నీచంలో పడతాడని చెప్తారు. నీచంలో పడడం అని ఏమిటో అయిపోడు, తగ్గుతాడు, సూర్యప్రభావం తగ్గుతుంది, సూర్యుడికి తేజస్సు తగ్గిపోతుంది మంచు వల్ల. అవును. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సూర్యుడిలో తగ్గిపోతే ఆ వేడిని మనం ఇంకొక విధంగా పొందటం కోసం తెల్లవారి స్నానం చేయండి, చతుర్దశి నాడు అభ్యంగనం చేయండి, బాగా ఒంటిని వేడెక్కించండి, అమావాస్య నాడు దీపాలు పెట్టుకోండి. ఇక్కడి నుంచి నెల రోజుల పాటు దీపాలే పెట్టండి. తర్వాత ఒక 10 రోజులు వదిలేసి గొబ్బిళ్ళు పెట్టండి పొద్దున్నే. చూడు ఎంత బాగా చేశారు కదా. అవునండి. మళ్ళీ పుష్యం పోగానే మాఘం రాగానే మళ్ళీ మాఘ స్నానాలు చేయండి.
ఇట్లా ఎందుకు చేస్తుంటారు? మన కోసమే, కేవలం మన ఆరోగ్యం కోసం. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన ఆరోగ్యాన్ని దాంట్లో మేళవించి బహుశా ఇలా క్రియేట్ అంతే. చేశారేమో కదా రమ్మగారు. అక్షరాల అంతే. అదే ఇంకా రెండోది లేదు మనకి. మన ఆరోగ్యము, మన మనుగడ సజావుగా సాగటం కోసం ఏర్పరచబడ్డాయి. అందుకే వచ్చినాయి ఇవి, అందుకే ఏర్పరచబడ్డాయి. ఇక అనుమానం పడక్కర్లేదు దాంట్లో. అయితే దీపావళి ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? చతుర్దశి, త్రయోదశి నుంచి దీపాలు పెట్టే విధానం కొంతమంది ఇళ్లలో చేస్తారు. ప్రధానంగా దీపాలు పెట్టుకోవటం లాంటివి 3 రోజుల ముందు పెట్టాలి, 5 రోజుల తర్వాత పెట్టాలి. మీ ఇంట్లో ఏది ఉందో దాన్ని పాటించండి. ఓకే. దీపావళి నాడు దీపాలు పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో దీపావళి నాడు కూడా దీపాలు పెట్టే ఆచారం లేదు, బహుశా ఏవైనా సందర్భాల్లో దీపావళి నాడు ఏవైనా జరగకూడని సంఘటనలు జరిగితే ఆ పండగ చేసుకోకూడదని మానేసి ఉండొచ్చు. ఇదేంటంటే ఇది మన ఒక్కళ్ళ కోసం చేసుకునేది కాదు. ఇది మన చుట్టూతా ఉన్న వాతావరణం కోసం చేసేది. పండగ మానేసిన దీపాలు పెట్టండి. అది కూడా తైల దీపాలు, మట్టి ప్రమిదలు, దాంట్లో ఒత్తులు వేసి, పత్తితో చేసిన ఒత్తులు వేసి, నువ్వుల నూనె పోసి వాకిట్లో పెడితే మీ వాకిట్లో ఉన్నటువంటి రకరకాల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు తగ్గిపోతాయి. మీ ఇంట్లో పేరుకునేటువంటి చలి తగ్గిపోతుంది. ఆ నూనె వల్ల, కాలిన వల్ల వచ్చే ధూమం మన చుట్టూతా ఉన్న వాతావరణంలో ఉన్న చాలా రకాల సమస్యలకి సమాధానంగా ఉంటుంది. ఆనవాయితీయే ఉండాలని భావించొద్దు. నేను ఏ విషయము ఇలా చెప్పను. అవునండి. 2 విషయాలు చెప్తూ ఉంటాం. ఆనవాయితీ లేకపోయినా భగినీ హస్త భోజనం చేయండి, ఆనవాయితీ లేకపోయినా దీపావళి చేసుకోండి, తులసికి పూజ చేయటం ఒకటి. అలాంటివి ముఖ్యం, మనకు మంచిది అవి, అందుకని చేసుకోవాలి. ఈ దీపావళి పండగ ఇలాగా దీపాలు పెట్టుకోవటం. కొత్త దీపాలు కొనాలా, పాతవి పెట్టుకోవచ్చా? పాత వాటితో ఎప్పుడూ కొత్తవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అవును, యాడ్ చేయాలి. వేరే ఏ నూనెలు వాడదు, స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడుకోవాలి. ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఓకే, కాంప్రమైజ్ కాకండి. తర్వాత ఆకాశ దీపాలు పెట్టే విధానం ఉంటుంది. మనం ఇప్పుడు ఏమి ఊరికే పైన తగిలిస్తాం, ఇట్లా గుత్తులు దొరుకుతాయి. నా దగ్గర కూడా 2 గుత్తులు ఉన్నాయి. ఇలా ఉండి చుట్టూతా 4-5 దీపాలు పెట్టుకోవచ్చు. వాకిట్లో విద్యుత్ దీపాలు అలంకరించుకుంటున్నాం ఇప్పుడు. వాకిట్లో దీపం పెట్టకుండా విద్యుత్ దీపాలు చేయబోకండి దయచేసి. విద్యుత్ దీపం వల్ల మనకు పెద్దగా వనగొడే ప్రయోజనం కానీ ఆరోగ్యం కానీ ఏమీ ఉండదు. తైల దీపమే చాలా మంచిది, శ్రేష్టము. అయితే ఈ రోజున లక్ష్మీదేవి జన్మదివసంగా చెప్తారు. అంటే ఈ జన్మదివసం అని అంతానికి వీల్లేదు. ఆమె త్రయోదశి నాడే వాళ్ళు పుట్టారని ఒక గాథ. ఓహో, త్రయోదశి నాడే పుడితే ఈ రోజున లక్ష్మి ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. అందుకని తప్పక ఈ దీపావళి అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేసుకుంటాం సమృద్ధి కోసం. కుబేర పూజ చేసేవాళ్ళు కూడా కొంతమంది కనపడతారు. అది ధనత్రయోదశి నాడు కూడా కుబేర పూజ చేసుకోవచ్చు. అయితే ఈ లక్ష్మీ పూజ ఏంటి? ఇది మన ఇళ్లలో ఉంటే వ్యాపారస్తులు సాధారణంగా చేస్తారు. మంచిది కదా అని చేసుకునే వాళ్ళు కొంతమంది. మన అలవాటు, ఆసక్తి, ఇందులో తప్పు లేదు, ఆనవాయితీ ఉండాల్సిన అవసరమూ లేదు. సాయంకాలం దీపాలు పెట్టాక లక్ష్మీదేవిని స్థాపన చేసుకోవటం, లక్ష్మీ అష్టోత్తరం లాంటివి చదువుకోవటం, ఏదైనా శనగతో చేసినటువంటి తీయటి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే చేసుకోండి, తప్పులేదు. దీనివల్ల ఏదో అయిపోతుంది అనుకోదు, అది అయిపోదు ఇది అయిపోదు, మంచిది మాత్రమే. అదేదో అయిపోతుంది లేదా ఇది వచ్చేస్తుంది కాదు, శుభం. లక్ష్మి అంటే ఏమిటి? డబ్బు కాదు, సమృద్ధి, వృద్ధి, మనం ఆరోగ్యం, అది అన్ని విషయాల్లోనూ ఆరోగ్యం, అభివృద్ధి, వ్యాపారాల్లో అభివృద్ధి, ఇంట్లో ఖుషహాలి, చాలా సంతోషంగా ఉంటాం మనం, అది కూడా వృద్ధి చెందుతుంది. అంతే. లక్ష్మి అంటేనే వృద్ధి అని అర్థం. సో చక్కగా లక్ష్మీ పూజ చేసుకోవటం, బజార్ నుంచి రకరకాల స్వీట్లు తెచ్చుకుంటాం. కానీ అమ్మవారికి ఏదైనా కొంచెం చిన్నది మీ చేతితో చేసి పెట్టుకోండి. పెద్దవి చేయలేము, గిసురుపాకులు చేయలేము. కొంచెం బియ్యం అంత శనగపప్పు వేసి పాయసం చేయండి. శనగపప్పు మంచిది కదా, అందుకని పాయసం చేసుకుని నివేదన చేసుకోండి. స్నేహితులతో, చుట్టుపక్కల వారితో తగాదాలు, పోట్లాటలు లేకుండా. తర్వాత టపాసులు కాలుస్తాం, దీపాలు వేరుస్తాం కాబట్టి దీపాల వల్ల కానీ టపాసుల వల్ల కానీ ప్రమాదాలకి లోన్ కాకుండా. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా కాటన్ బట్టలు వేసి, ఈ పెద్ద పెద్ద గౌన్లు ఇప్పుడు వస్తున్నాయి, పిల్ల ఎక్కడ ఉంటే దాని గౌన్ అక్కడెక్కడో ఉంటుంది. అవునవును. వీళ్ళే కాదు, ఇప్పుడు మగపిల్లలు కూడా ఏమిటో పెద్ద పెద్ద డ్రెస్సులే వేసుకుంటారు, ఇంత చున్నీలు ప్రతి వాళ్ళు. అవన్నీ అంటించుకోకుండా జాగ్రత్తగా టపాసులు కాల్చేటప్పుడు కేర్ఫుల్గా ఉండటం.
వాకిట్లో ఓ బకెట్ నీళ్ళు పెట్టుకోవటం. పిల్లలు ఏమైనా పొగ పీల్చేశారు పొగంతా అంటే వెంటనే ఇమీడియట్గా మొహాలు కడిగేసేయటం. తీయని పదార్థం ఏదైనా తినటం. బెల్లంతో చేసినవి తప్పకుండా ఉంచుకోండి. స్వీట్లు పంచదార ఒకటే కాదు. దీపావళి టపాసుల పొగకి విరుగుడు బెల్లం. ఏ స్వీట్లు చేయలేదు, మనకు అవకాశం లేదు, ఇంత బెల్లం తినిపించండి. పిల్లలు ఒకవేళ పొగ పీల్చేస్తే పొగలు పీల్చే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. సాధ్యమైనంత కాలుష్యాన్ని పెంచకుండా టపాసులతోటే, కానీ ఎక్కువ టపాసులతో చాలా పొగొచ్చే రకాలు కాకుండా, వాయు శబ్ద కాలుష్యాలు లేకుండా, ఎక్కువ లేకుండా కొద్దిపాటి. ఎందుకంటే మనకు ఆ పొగ అవసరం. ఆ గంధకం కాలిన పొగ మన చుట్టూతా ఉన్న దోమల్ని ఈగల్ని అన్నిటి పోగొడుతుంది కదా, అన్నీ అవసరం కదా. ఇళ్లల్లో కాల్చకండి, బాల్కనీస్లో కాల్పించకండి. ఓపెన్ ప్లేసు ఖాళీగా ఉండే చోటకి తీసుకెళ్తే మంచిది. అయితే ఈ దీపావళికి ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇంట్లో ఆచారం ఉంటుంది. గోగు చెట్టు ఉంటుంది కదా, గోంగూర చెట్లు, గోగు చెట్టు ఆకులు దూసేసి చిన్న చిన్న నూనెలో తడిపిన చిన్న చిన్న బట్టలు కడతారు. బట్టి అవి వెలిగిస్తారు. వెలిగించి చుట్టూతా తిప్పి కొడతారు. దిప్పు దిప్పు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని. ఇదొక పద్ధతి. గోగు పుల్లలు కొట్టడం, గోకర్రలు కొట్టడం అని చెప్తారు. ఓకే, ఇదొక పద్ధతి. పూర్వం కొట్టంగోల అని చేసేవారట. ఈ కొట్టంగోల ఏంటంటే ఇవి మన దూసరి తీగలు అవి చుట్టి దాన్ని ఇట్లా విశాలంగా ఉండేలాగా చేసుకునేవాళ్ళు. కోలలు ఇది ఉంటుంది కదా మన కాగడాలు లాంటివి, అంటే అవి ఇట్లా విశాలంగా ఉండి ఎక్కువసేపు కాలే రకపు పుల్లలతోటి చేసుకునేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ ఊరి చివరికి వెళ్ళి అక్కడ ఈ కోలలు వెలిగించి తిప్పేవాళ్ళట. దూరం నుంచి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ మంట తిరుగుతూ ఉంటుంది కదా. ఈ కోలల్ని కొట్టంగోల అంటారు దాన్ని. ఎవరైతే కోల తిప్పుతున్నారో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆ కోల మన చుట్టూతా ఆ అగ్ని తిరగటము మనకి దృష్టి దోషాలు పోగొడుతుంది, శారీరక రుగ్మతల నుంచి తొలగిస్తుందని బాగా నమ్ముతారు. దీన్ని కోలలు అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. మాకు గూడూరులో మా చిట్టుగూడూరు కదా, మాకు పక్కనే గూడూరు గ్రామం మాది. మా నాయనమ్మ పుట్టిల్లు. మా నాయనమ్మ తండ్రి గారు మా ముత్తాత గారు కట్టిన ఒక నరసింహస్వామి దేవాలయం ఉంది. ఆయనే మాకు ఇలవేల్పు కూడా. అయితే ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆయన స్వామివారి కళ్యాణం చేసి ఫాల్గుణ మాసంలో చేస్తారు. అప్పుడు కోలలు తిప్పటం అంటారు. కోలల ఉత్సవం చేస్తారు. జ్వాలలు వెలిగించి జ్వాలా నరసింహుడిని పలికిస్తారు. ఆ రోజు విపరీతంగా నూనె పోస్తాం. ఈ జ్వాలల మీద, కాగడాల మీద, కోల మీద నూనె పోయటం కూడా ఒక మొక్కుగా ఉంటుంది. ఆ కోలని ఇట్లా పిల్లలందరినీ వంచి మనిషి మనల్ని వంగి నిలబెడితే మన చుట్టూతా తిప్పుతారనమాట. స్వామి రక్షణలోకి మనం వెళ్ళినట్టు. ఏవైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే తీరిపోతాయి. కోలల్లో నూనె పోయటానికే వస్తారు కోలలు. దాని పేరే ఉత్సవం పేరు. ఈ కొట్టం గోల కూడా అలాంటిదే. రుగ్మతలు తొలగిపోతాయి. ఇప్పుడు చూడు, మనము పిల్లలకి దిష్టి తీయటానికి నిప్పుతో తీస్తారు. అవునవును, తీస్తారు కదా. ఏమవుతుంది, మన ఆరా పుల్లు అవుతుంది. అవును, అనారోగ్యాలు తగ్గిపోతాయి. అలాంటిది మన ఊళ్ళల్లో చేసేవారు ఇది వరకు. ఇది గోగుపుగా కొట్టడం కూడా దాన్ని ఏదో అంటారు అట, టక్కిన పేరు గుర్తు రావటం లేదు నాకు. ఆ గోగు పుల్లలను కూడా దిబ్బు 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 దీపావళి పాడతారనమాట. దానికి ఒక పాట ఉంటుంది. మళ్ళీ వచ్చే నాగుల చవితి నేలకేసి కొడతారు. ఇలా తీయటం వల్ల ఏమవుతుంది, మన మీద ఉన్నటువంటి ఏమైనా నీడ చీడపీడలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. వాకిళ్ళల్లో పిల్లల్ని నిలబెట్టి చేస్తారు. మా అత్తవారింట్లో కూడా ఉంది ఆ పద్ధతి. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటుంది. మీ ఇళ్లలో ఏమున్నాయో వాటిని పాటించండి. ప్రధానంగా తప్పకుండా దీపావళిని జరుపుకోండి. దీని తర్వాత వచ్చే కార్తీక మాసం కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే మంచి పద్ధతులున్న మాసం కాబట్టి చక్కగా రోజు కార్తీక పురాణం అన్నీ విని కార్తీక మాసాన్ని జరుపుకోవచ్చు. ఈ దీపావళి మర్నాడు మనం ఎలా చేస్తారంటే, ఇది ఈసారి ఎట్లా వచ్చింది మనకి, పొద్దున్న చతుర్దశి ఉంది, మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చేసింది. దీపావళి అమావాస్యకి రాత్రి నియమం. అందుకని లక్ష్మీ పూజ పండగ రోజు సాయంత్రం, అంటే చతుర్దశి నాటి రాత్రే మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అయితే ఇంకా దీంట్లో ఉల్కా దర్శనం అని అవన్నీ ఉంటాయి. పితృదేవతలకి ఆరాధన అది ఉంది. అది మర్నాడు పొద్దున్న చేసుకోవచ్చు. రాత్రి మనం దీపాలు పెట్టుకోవటము, లక్ష్మీ పూజ చేసుకోవటము, పిల్లలకి ఈ కొట్టం గోలలు అలాంటివి ఏమైనా మన దగ్గర గోగు పుల్లలు అవి కొట్టడం అంటే అవన్నీ కూడా 12వ తారీఖు రాత్రికే చేసుకోవాలి. లక్ష్మీ పూజకి శ్రేష్టం, దాంట్లో ఏ తప్పు లేదు. మర్నాడు ఇంకేమైనా చేసుకునే పద్ధతులు ఉన్నవాళ్ళు మర్నాడు చేసుకుంటారు. మామూలుగా అందరూ చేసుకో. అయితే దీపావళి వెళ్ళిన మర్నాడే కార్తీక పురాణం మొదలు పెట్టాలి మనం. ఈసారి అలా మనం మొదలు పెట్టట్లా. 14వ తారీఖు నుంచి మనం కార్తీక మాసం మొదలవుతుంది. ఎందుకంటే దానికి ఉదయం సూర్యోదయంతో పాడ్యం ఉండాలి కాబట్టి అది 14 వచ్చింది.
12 పండగ, 13 కాళీ, 14 నుంచి కార్తీక పురాణం స్టార్ట్ చేస్తాం. కార్తీక మాసం ఆ రోజు నుంచి మొదలు. కార్తీక స్నానాలు కూడా 14 ఉదయం నుంచే మొదలవుతాయి. ఓకే. పెద్దవాళ్ళకి పెట్టుకునేది అవన్నీ కూడా మనం 13వ రోజు చేసుకోవచ్చు, 11వ తారీఖు చేసుకోవచ్చు. 12వ తారీఖు నాటి రాత్రే పొద్దున్న చతుర్దశి, రాత్రే దీపావళి పండుగ. తప్పకుండా. ఏటా చేసుకునే పండుగ అయినా కూడా మనకు ఒక ఎక్సైట్మెంట్, ఒక కొత్తదనం ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇది పిల్లలతోటి మీతో జాగ్రత్తగా ఉండాల్సిన పట్టు చీరలు పండుగ ఇది. కట్టుకుని అలా చేయకుండా కొంచెం జాగ్రత్తగా పండగని అన్ని పండుగల్లో కల్లా దీపావళికే మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రమాదాలకి లోన్ కాకుండా సంతోషంగా లక్ష్మీప్రదంగా దీపావళి జరుపుకోండి. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.